సో ఈ వీడియోలో మనము మాదాపూర్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు చీకటి కోణాలు అందరూ కాదు కొంతమంది. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది జనరలైజ్ చేసే కమెంట్స్ కాదు. ఈ వీడియో కూడా అందరినీ ఉద్దేశించింది కాదు. కేవలం ఎవరైతే ఈ విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కోర్సు కోసం మాదాపూర్, అమీర్పేట్ అండ్ గచ్చిబౌలికి వచ్చి ఈ విధంగా ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించింది మాత్రమే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మీరు కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, బూతులు అట్లా పెట్టొద్దు. సో మీరు చెప్పాలనుకున్నది పాజిటివ్ వేలోనే, అంటే ఒక నార్మల్ అందరూ చూడగలిగే చదవగలిగే ఒక లాంగ్వేజ్లో పెట్టండి. సో ఇక్కడ దానికి సంబంధించి ఒకవేళ ఒక లిమిట్ దాటి ఈ బూతులు ఇవన్నీ అనవసరం. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాంటి కమెంట్స్ అప్రూవ్ చేయబడవు, ముందుగా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్ డేస్లో మా ఫ్రెండే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్సే. అంటే జనరల్గా మా ఫ్రెండ్ ద్వారానే అమ్మాయి పరిచయము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ పాస్ట్ ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు చెప్పాలనిపించింది. సో మొత్తం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే వాళ్ళు ఏంటి అంటే, దాదాపు 6-7 ఇయర్స్ కలిసే ఉన్నారు, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వచ్చాడని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంటే ఇంకొకటి విషయం వచ్చేసి, చాలామంది సాఫ్ట్వేర్ కోసం అందరూ, కొంతమంది మంచిగా ఉన్నారు, అది కొంతమంది గురించి మాట్లాడుతున్నా, ఎవరైతే ఇలా చేస్తున్నారో సాఫ్ట్వేర్ కోర్స్ గురించి వచ్చి పేరెంట్స్ ఈ వీడియో చూడాలండి. ఖచ్చితంగా పేరెంట్స్ చూడాలి ఈ వీడియో. పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు కూడా